తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ప్రజా పాలన కొనసాగుతుందని, రాబోయే కాలంలో స్థానిక సంస్థలకు మరింత బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అండగా నిలవాలని, తనకు మద్దతుగా నిలిచి గెలిపించాలని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి తెలిపారు. తనకు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతున్న నేపథ్యంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ తనకు అండగా నిలిచి వారి విజయాన్ని చేకూర్చాలని మన్నె జీవన్ రెడ్డి కోరారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి నాయక్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను అందజేసిన అనంతరం మన్నె జీవన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులందరూ తనకు అండగా నిలిచి గెలిపించాలని, దాంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల హక్కులను కాపాడేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. కాంగ్రెస్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, నా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున నా క్యాండిడేచర్ను సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను. దీనికి ఒకటే కారణం, ఇప్పుడు వాళ్లకు ఈ 10 ఏళ్ల పాలనలో వాళ్లకు గౌరవం దక్కిందా లేదా అనేది కాదు. ఈ 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చూసి, ప్రజాపాలన చూసి, ఇవన్నీ చూసి కూడా నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, నేను పెద్ద మెజార్టీతో గెలవాలని, వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మనసు మారింది, అడుగుతాం అనుకున్నాం మేము. మనసు మారింది, ప్రజాపాలనకు ఆకర్షితులైంది. గత చరిత్ర ఉంది, అడిగిన ప్రశ్న జవాబు. గత చరిత్ర ఉంది ఇదే జిల్లాలో. ఏ పార్టీ ద్వారా ఎంతమంది గెలిచిండ్రు, ఆ పరిపాలన చూసి ఎంతమంది మళ్ళీ ప్రజాస్వామ్యానికి సపోర్ట్ చేసిండ్రో ఇప్పుడు జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళందరూ పాలు పంచుకోబట్టే కదా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో 14% గెలిచింది. వాళ్ళందరూ భాగస్వాములు అయింది. గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా కూడా గెలవలే. మహబూబ్నగర్ 420 చేసిన కార్యక్రమాలు స్థానిక సంస్థలలో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధుల నోటు కొట్టి వాళ్ళు కడుపు నింపుకున్నారు. అటువంటిది కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఈసారి ఎన్నికలు జరుగుతాయి. ఇలా స్థానిక సంస్థల్లో బలోపేతం చేస్తాం, నిధులు ఇస్తాం, వాళ్ళకి అన్ని విధాల వాళ్ళ బాధ్యతలు కూడా ఇస్తాం, సరి అయిన ప్రాతినిధ్యం ఇస్తాం వాళ్ళందరికీ కూడా. ఇదే మద్దతు ఇస్తున్నారు. ఎవరు కొంటారు, ఎవరిని కొంటారు? కాదు, వాళ్ళకి జరిగిన అన్యాయము, ఆత్మహత్యలే శరణ్యం అనేటోళ్లకు వారికి పూర్తిగా భరోసా ఇస్తున్నాం. మీరు మాట్లాడే